హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీకు నేను రియల్మీ నార్జో 80 Pro అన్బాక్సింగ్ వీడియో తీసుకుని వచ్చాను. ఇది నేను అమెజాన్ నుంచి బుక్ చేశాను. ఇది మా సిస్టర్ కోసం అనేది బుక్ చేశాను. ఇంకా వీడియో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇది నేను అమెజాన్ నుంచి బుక్ చేశాను. 12GB ర్యామ్ 256GB మోడల్ ఇది. ఇక్కడ చూస్తే ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. Dimensity 87400 5G ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ OIS సోనీ కెమెరా. సో ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మనం దీన్ని సీల్ ఓపెన్ చేసి దీనిలో ఉన్న బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ ముందు ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నాను సీల్ కూడా. ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ ర్యాప్ అనేది ఉన్నది. ఇక్కడ బాక్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక సీల్ ఉంటుంది. ఈ సీల్ కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ సీల్ కూడా ట్యాంపర్ చేస్తే మనం అసలు తీసుకోకూడదు డెలివరీ టైంలో కూడా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఇదిగోండి చాలా పెద్ద బాక్స్ లాగా ఉంది. మొత్తం అన్ని కంటెంట్స్ ఇచ్చినట్టు ఉన్నాడు రియల్మీ వాడు. ముందుగా ఇందులో ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, దీంతోపాటు సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉన్నది ఇక్కడ మనకి. ఇవన్నీ పక్కన పెడదాం ఒకసారి. ఇవి ఎలాగో మనం చదవం ఇవన్నీ ఇచ్చినా సరే. యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్ వేయించినప్పుడు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా ఇక్కడ మనకు చూస్తే కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కేస్ చూస్తే క్లియర్ అని కాదు, వైట్ అని కాదు, చాలా మినిమలిస్టిక్గా ఉంది కేస్ కూడా. ఈ ఫోన్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇది వేసి చూపిస్తాను మీకు కేస్ కూడా ఎలా ఉంటుందో. సో బాక్స్ కంటెంట్స్ అయితే బాగానే ఇచ్చాడు, ఏమీ స్కిప్ చేయకుండా. ఇక్కడ మనకు ఫోన్ అయితే ఇలా ర్యాప్ చేసి ఉన్నది చూడండి. ఇదిగోండి సిల్వర్ కలర్ అన్నమాట ఇది. ఫోన్ పక్కన పెట్టి మిగతా బాక్స్ కంటెంట్స్ కూడా చూద్దాము ఇంకా ఏమేమి ఇచ్చారో. ఇక్కడ మనకు చూస్తే అడాప్టర్ ఇచ్చాడు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఇది. 80W సపోర్ట్ చేస్తుంది. సూపర్ వుడ్ ఛార్జింగ్ ఇది. దీంతోపాటు మనకి Type-C కేబుల్ అనమాట. సో మనకి బాక్స్లో అన్నీ వచ్చాయి, ఆల్మోస్ట్ ఏమీ మిస్ చేయలేదు రియల్మీ వాడు. సో ఇవన్నీ కంటెంట్స్ పక్కన పెట్టేసి ఫోన్ ఆన్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫీచర్స్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు బూట్ చేయకముందే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేది డిస్కస్ చేయాలి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది నాకు 12GB ర్యామ్ 256GB మోడల్ అనేది 22,000కి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది నా ఇన్వాయిస్ అనమాట, నా బిల్ రిసిప్ట్ ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. నా ఓన్ మనీతో నేను బుక్ చేసుకొని బై చేసి నేను ఈ రివ్యూ అనేది చేసుకుంటున్నాను నా ఛానల్లో. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం నేను బాడీ సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ, రేడియేషన్కి బిలోనే ఉన్నాయి. సో రేడియేషన్ ప్రకారం కూడా మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు మన డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు అక్కడ బైనో లింక్ కూడా కనిపిస్తుంది. సో మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చదివి మీకు ప్రోడక్ట్ నచ్చితే అందులో నుంచి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ ఫోన్ బూట్ చేసి సెటప్ చేస్తాను. ఈలోగా కొంచెం ప్రాసెస్ అనేది స్కిప్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఒకసారి కేసెస్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. కేస్ వేసినా సరే పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియట్లేదు. సిల్వర్ అండ్ వైట్ కలర్ కాబట్టి కాంబినేషన్ బాగుంది ఫోన్ చూడడానికి అయితే. ఇన్ హ్యాండ్ లుక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫోన్ అయితే వెయిట్ లేదు అసలు. ఇదిగోండి రియల్మీ యూఐ అని చెప్పి బూట్ అయింది ఫోన్ అనేది. సో మళ్ళీ కేస్ తీసేద్దాం. ఇలాగ సెటప్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లోనే. మీకు ఇవన్నీ సెటప్ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను మళ్ళీ ఒకసారి. ఇది ఎవరైతే ఫస్ట్ టైం ఫోన్ సెటప్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరైతే నేను చూపించే బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఫాలో అయిపోండి. మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ఈ బేసిక్ సెట్టింగ్స్ అయితే వాడుకోండి. ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా వైఫై కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి చెక్ చేసుకుంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఫోన్ కొంచెం బూట్ అవ్వడానికి ఇనీషియల్గా చాలా టైం అనేది తీసుకుంటుంది సెటప్ ప్రాసెస్కి. ఇక్కడ మీ దగ్గర ఓల్డ్ డివైస్లో కాపీ చేసుకోవాలనుకుంటే కాపీ చేసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసండి. మ్యాక్సిమం ప్రాసెస్ అంతా ఈజీగా సింపుల్గా సెటప్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఫోన్ అనేది వన్స్ ఓపెన్ అయ్యాక మీరు ఏమైనా ప్రాసెస్ అనేది చేసుకోండి ఇనీషియల్ సెటప్లో కాకుండా. అప్పుడే మీకు టైం చాలా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇవైతే మీరు ఆఫ్ చేసుకుంటే ఈ సెట్టింగ్స్ అనేవి మీకు యాడ్స్ అనేవి రావు. గ్లోబల్ సెర్చ్ ఒకటి, యాప్ మార్కెట్ ఒకటి, ఇవన్నీ వీడిచ్చే బ్లోట్వేర్ అనమాట. ఈ లైవ్ అలర్ట్స్ ఒకటి మీకు యాడ్స్ పుష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే వీటిని ఆఫ్ చేసుకోండి. నేను ఏవైతే చూపిస్తానో మీకు కొన్ని ఫీచర్స్ అనేవి మాత్రం ఆన్లోనే ఉంచుకోండి. ఇవి ఏవైతే చూపించానో లైవ్ అలర్ట్స్ ఒకటి, యాప్ మార్కెట్ ఒకటి, గ్లోబల్ సెర్చ్, గ్లాన్స్, ఇవన్నీ యాడ్స్ పుష్ చేస్తాయి కాబట్టి వీటిని మీరు ముందు నుంచి ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు ఆన్ చేసాక కూడా మీకు చూపిస్తాను ఎలా డిజేబుల్ చేయాలో కొన్ని. మీరు గెస్టర్స్ పెట్టుకోండి మీకు ఏది నచ్చిందో.
మొన్న రియల్మీ యూఐ అని చెప్పి వచ్చేసింది. ఇంకా మన హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఇది మన ఫోన్ అయితే ఇనీషియల్గా 1 minute టైం తీసుకుంటుంది సెటప్ అవ్వడానికి. ఇంకా ఫోన్ ఇప్పుడే కదా బూట్ అయింది. ఆటోమేటిక్గా వైఫై ఉంది కాబట్టి అప్డేట్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఫోన్ అయితే చాలా ఫ్లూయిడ్గా ఉన్నది అసలు. ఇప్పుడే ఫోన్ బూట్ అయ్యాక ఇనీషియల్ సెటప్ అయ్యాక నేను కొంచెం అన్ని సెట్టింగ్స్ అన్నీ మార్చి మళ్ళీ మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తున్నాను. ఇక్కడ ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్లూయిడ్గా. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం బ్లోట్వేర్ అనేది ఉన్నది. ఇక్కడ మనం దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా వస్తాయి కాబట్టి. రియల్మీ అంటే కొంచెం యాడ్స్ ఉంటాయి, సో దానికి మనం అడ్జస్ట్ అయిపోవాలి. మరి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ని డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే నేను యూట్యూబ్లోనే 4K వీడియో ప్లే చేయబోతున్నాను ఇప్పుడు. 8K కానీ ఏదో ఒకటి. దీని క్వాలిటీ ఎలాగుందో ఒకసారి చూడొచ్చు మనం ఎలాగుందో. ఇక్కడ మన క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. నేను అది 8Kలో ప్లే చేశాను వీడియో అనేది. అండ్ ఇప్పుడు మనకి ఫోన్ గురించి చూస్తే ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ డివైస్లోకి వస్తే ఇక్కడ మనం చూస్తే రియల్మీ నార్జో 80 Pro ఇది 5G. ఇక్కడ మనకి ర్యామ్ అనేది చూస్తే ఇక్కడ 12GB ర్యామ్కి ఇంకో 14GB మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ర్యామ్ ఎక్స్పెన్షన్ వాడుకొని. ఇది హెవీ మల్టీటాస్కింగ్ అండ్ గేమ్స్ 24 గంటలు ఆడిన వాళ్ళకైతే పనికి వస్తుంది, కానీ నార్మల్ డే టు డే యూజర్కి 12GB ర్యామ్ ఇనఫ్ అని అడిగితే. సో మనకు ఆప్షన్ ఇచ్చారు, యూటిలైజ్ చేసుకుంటే మన ఇష్టం అది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ కెమెరా 16, బ్యాక్ కెమెరా 50 and 2. అండ్ ఇక్కడ మనకి చూస్తుంటే మోడల్ నెంబర్స్, ఇక్కడ మనకి బ్యాటరీ కూడా 6000 mAh అండ్ ప్రాసెసర్ కూడా 7400 అనేది ఉన్నది. ఇక్కడ మనకి ఆల్రెడీ అప్డేట్ అనేది ఉన్నది. సో నేను ప్రెజెంట్ అప్డేట్ నేను వీడియో అయ్యాక నేను అప్డేట్ చేసి మరికొన్ని కొత్త ఫీచర్స్ ఏమైనా వస్తే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే సెట్టింగ్స్ పేజ్ అనేది ఇలా ఉన్నది. ఇక్కడ యాజ్ యూజువల్గా మన రియల్మీ, ఒప్పో, OnePlus ఫోన్స్లో ఉన్నట్టే ఉన్నది యాజ్ యూజువల్గా. సో ఇంకా మనకి ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు చూసినట్టయితే నేను డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనేది నేను 120 Hz కాకుండా ఆటో సెలెక్ట్ పెడుతున్నాను. ఎందుకంటే ఇలా పెడితే ఆటోమేటిక్గా సిస్టమే అడ్జస్ట్ చేసుకుంటుంది మనం చేసే వర్క్ బట్టి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్ నాకు ఒకటి కనిపించింది ఏంటంటే రియల్మీ ల్యాబ్స్లోని హార్ట్ రేట్ మెజర్మెంట్ అనేది ఉన్నది. ఇదేమి 100% యాక్యురేట్గా మెడికల్ రిజల్ట్స్తో కంపేర్ చేయొద్దు. ఇది ఒక ఫీచర్ ఉన్నది, జస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీ దగ్గర ఏం డివైస్ ఉంటే మాత్రం. ఇక్కడ నాకు 90sలో చూపిస్తుంది, ఇక్కడ 95, 96, 97 అలాగా. ఇది మీరు ఎటువంటి హాస్పిటల్ అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఇది గుడ్డిగా నమ్మద్దు. ఇది జస్ట్ ఒక ఫీచర్ ఉన్నది, ఎక్స్ప్లోర్ చేయండి అంతవరకే, దీన్ని సీరియస్గా తీసుకోకండి. అండ్ ఇక్కడ ఎజెక్ట్ వాటర్ ఫ్రమ్ స్పీకర్ అని ఉంది కదా, ఎప్పుడైతే మీకు వాటర్లో పడితే మాత్రం దీనికి IP68, 69 రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా డస్ట్ వస్తే మాత్రం ఈ టెస్ట్ చేయండి మీరు. ఫుల్ సౌండ్ వస్తుంది, సో దాన్ని వదిలేయండి ఫోన్ అలాగా. ఒక 2-3 monthsకి టెస్ట్ అనేది చేయండి. జస్ట్ సౌండ్ ఎక్కువ వస్తుంది అంతే, ఆటోమేటిక్గా స్పీకర్స్ అనేవి క్లీన్ అవుతాయి కొంచెం. జస్ట్ అంతే. సో దీంతో హార్డ్గా అంత సౌండ్ రావడం వల్ల స్పీకర్స్ నుంచి మొత్తం డస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇవి నేను కొంచెం ఇంకా ఎయిర్ గెస్టర్స్ కూడా ఇచ్చాడు, అవి ఎలా ఉన్నాయో చెక్ చేస్తాను నేను కొన్ని ఫీచర్స్. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న క్రేజీ ఫీచర్ మీకు చూపించబోతున్నాను, అదే ఎయిర్ గెస్టర్స్ అనమాట. ముందుగా మీరు ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పాన్ చూపిస్తుంది కదా, మీరు జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియోస్ అనేవి ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. ముందుగా కొత్తగా అలవాటు చేసుకొని టైం పడుతుంది, కానీ తర్వాత చాలా ఫన్గా ఉంటుంది మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే. మీకు ఇక్కడ నా చెయ్యి అడ్డేస్తున్నట్టుంది, ఇక్కడ చూస్తే నెక్స్ట్ వీడియో కూడా ప్లే అయిపోద్ది అనమాట. మీరు టచ్ చేయకుండానే సింపుల్గా గెస్టర్స్తో మీరు మీ వీడియోస్ అనేవి ప్లే, పాజ్ అండ్ స్కిప్ కూడా చేసుకోవచ్చు. మీకు చూసినట్టయితే కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అంతే మన ఫింగర్స్కి. ఇందులోని బ్యాక్ 50 MP కెమెరా కదా, మీకు ఒకసారి కొన్ని శాంపిల్స్ చూపించబోతున్నాను ఇప్పుడు మీకు లైవ్లోనే తీసి. కెమెరా క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నది. మనకి మంచి ఫొటోసే డెలివర్ చేస్తుంది ఇది. ఒకసారి మీరు తీసిన ఫొటోస్ చూసినట్టయితే ఇక్కడ మనకి జూమ్ చేసి చూసినా సరే క్లారిటీ బాగానే ఉన్నది ఫోటోది. అండ్ ప్రీవియస్ షాట్ చూపించున్నాను, ఇదిగోండి. కలర్స్ కూడా మంచిగా యాక్యురేట్గానే తీసుకొని వస్తుంది. ఇంకా దీనికి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉన్నది. దీనికైతే ఇదిగోండి 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్లో కూడా.
సో ఇది కెమెరా విషయానికి వస్తే, కెమెరాలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే ఇదిగోండి చాలా ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు రియల్‌మీ వాళ్ళు. పోర్ట్రేట్, వీడియో, స్ట్రీట్, నైట్ అండ్ స్లో మోషన్ కూడా మోడ్‌లోనే పెట్టేసాడు ఇక్కడ. ప్రో మోడ్ కూడా ఉన్నది ఇక్కడ. మీరు మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కెమెరాలో కూడా మాక్సిమం అన్ని ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు రియల్‌మీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి అయినా సరే బ్లోట్‌వేర్ అప్లికేషన్స్ కనిపిస్తే మీరు వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేసుకోండి. ఇన్ కేస్ కుదరకపోతే మీరు ఇలాంటి యాప్స్‌ని మీరు సింపుల్గా ఇలాగ డిజేబుల్ చేసుకోండి. లేకపోతే నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసుకుంటే మీకు యాడ్స్, నోటిఫికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి మీకు ఈ ఫోన్స్‌లోనే. మనకు అక్కర్లేని చెత్త అవన్నీ ఇన్‌స్టాల్ చేసేస్తారు వీళ్ళు. అందుకే మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి ఇవన్నీ మీరు మాన్యువల్‌గానే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేలో చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకి. స్క్రీన్ లాక్ చేశాక మనకనేది డిస్‌ప్లే అనేది టైం కానీ, నోటిఫికేషన్స్ కానీ ఇలా చూపిస్తూ ఉంటదనమాట. చూడడానికి చాలా స్టైలిష్‌గా కూడా ఉంటది. ఇందులో మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. మనకు నచ్చింది పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ దీంతో పాటు మనకి వాల్యూమ్ కూడా చూసుకుంటే 300% అంటారు కానీ అల్ట్రా వాల్యూమ్ దాంతో పోలిస్తే నార్మల్‌దే మనకు మంచిది. అంత క్లారిటీ ఉండదు 300% పెట్టడం కన్నా. సో సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ కాబట్టి డ్యూయల్ స్పీకర్స్ నుంచి మనకి సౌండ్ అనేది వస్తూ ఉంటదనమాట. ఎటువంటి డాల్బీ అట్మాస్ అయితే ఏమీ లేదు దీనికి. ఓ రియాలిటీ ఆడియో అని ఉంటుంది ఒప్పో వాళ్ళది. సేమ్ అదే వీళ్ళు కూడా వాడతారు. గేమ్స్ ఆడేవాళ్ళు కూడా గేమ్ సెంటర్ అనేది స్పెషల్‌గా ఉన్నది. సో మీకు గేమ్ బూస్ట్ అనేది చేస్తదనమాట కొన్ని గేమింగ్ ఫీచర్స్‌తో పాటు. సో గేమర్స్ కూడా ఇది చాలా మంచి మొబైల్ ఇది తీసుకోవాలనుకుంటే. ఇంకా గూగుల్ జెమినీ ఫీచర్స్, గూగుల్ ఫీచర్స్ ఇవన్నీ అన్ని ఫోన్స్‌లోని ప్రెజెంట్ వచ్చేసినవి ఇప్పుడు మనకి. సో ఈ ఫోన్ 22,000కి మీరైతే నన్ను అడిగితే తీసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్‌లో. అన్ని ఏరియాస్‌లో టిక్ మార్క్ కొడుతుంది ఇది. ఇక్కడ మీకు చూసినట్టయితే డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ మనకి పర్ఫెక్ట్‌గా మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నది ఈ ప్రైస్ రేంజ్‌లోనే. ఇంకా మన ఫ్యూచర్‌లో ఫోన్స్ ప్రైజెస్ అనేవి పెరగచ్చు. సో అందుకే ముందుగా మీరు ఏ ఫోన్ కొనాలో డిసైడ్ చేసుకొని అట్లీస్ట్ మీరు చాట్‌జీపీటీ, గ్రాక్ అయినా సరే హెల్ప్ తీసుకోండి. మీరు మీ బడ్జెట్‌లోని మొబైల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి వాటి రివ్యూస్ కూడా చూడండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్‌లో చాలా వస్తాయి. ఇదే మనకి న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ వీడియో అనమాట ఈ ఇయర్ 2026లో. ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ.